అంతేకాదు పల్లవి ప్రశాంత్ని కూడా అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ విషయం గురించి నాగార్జున కూడా కాస్త ఫైర్ అయినట్లు తెలిసింది. ఇదంతా మీ వల్లే జరిగింది అని నాగార్జున అమర్ ప్రశాంత్ ఫ్యాన్స్ పై బాగా మండిపడ్డారట. ఎంత అభిమానం ఉంటే ఇలా చేస్తారా? ఏదైనా ఉంటే మాట్లాడుకుని సర్దుకోవాలి గాని ఇంతలా రచ్చ చేస్తారా? మీ వల్లే ఈరోజు ప్రశాంత్కి ఇలా జరిగింది. ఒకవైపు ప్రశాంత్కు అమర్ కూడా ఒక సమయంలో స్టూడియో నుండి బయటికి రావడమే తప్ప అంతలా ట్రాఫిక్ ఉన్నప్పుడు సేఫ్టీ కోసం పోలీసులు రావద్దు అని చెప్పినప్పుడు లోపలే ఉండాల్సిందే. కానీ మీరు కూడా బయటికి వచ్చి ఇంతలా అవ్వడానికి కారణమయ్యారు అని బాగా ఫైర్ అయ్యాడని బాగా గాసిప్స్ వస్తున్నాయి. రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ మొత్తానికి నిన్న అనగా ఆదివారం రోజున అంగరంగ వైభవంగా శుభం కార్డు పలికిన సంగతి తెలిసిందే. ఇంతకాలం టీవీల ముందు కన్నార్పకుండా చూసిన ప్రేక్షకులు వచ్చిన రిజల్ట్ తర్వాత బాగా హంగామా చేశారు. షో ప్రారంభం నుండి ఒక్కరోజు కూడా ఎపిసోడ్ను మిస్ కాకుండా చివరి వరకు చూసి తమ అభిమాన కంటెస్టెంట్స్ని గెలిపించారు. అలా ఒక సామాన్యుడైన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్గా గెలుపొందగా అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. నిజానికి ఇంతమంది సెలబ్రిటీస్ని దాటుకుని ప్రేక్షకుల మదిని గెలుచుకుని బిగ్గెస్ట్ షోలో టైటిల్ విన్నర్గా ఒక సామాన్యుడు గెలిచాడంటే నిజంగా మామూలు విషయం కాదని చెప్పాలి. దీంతో ప్రశాంత్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అతని ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషిలో ఉన్నారు. అంతేకాదు ప్రశాంత్ తమ గెలుపొందిన డబ్బులను రైతులకు ఇస్తాను అని అనడంతో అందరూ మరింత ఫిదా అయ్యారు. కానీ ప్రశాంత్కి టైటిల్ గెలుచుకున్న సంతోషం కనీసం కొన్ని గంటలు కూడా ఉండలేకపోతుందని తెలిసింది. కారణం అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన గొడవ. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ గత రాత్రి స్టూడియో బయట మెగా రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ వల్ల అక్కడ చాలా నష్టం జరిగింది. దీంతో పోలీసులు కూడా ఈ ఘటన వల్ల కేసు నమోదు చేసుకుని దాడికి పాల్పడిన వారిపై సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారని తెలిసిందే. అయితే అదంతా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సీ చేయడంతో బిగ్ బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్పై ఫైర్ అయినట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రశాంత్కి బిగ్ బాస్ యాజమాన్యం పెద్ద షాక్ ఇచ్చారని తెలిసింది. అదేంటంటే పల్లవి ప్రశాంత్కి ఇచ్చిన టైటిల్ను వెనక్కి తీసుకుంటున్నట్లు జోరుగా పుకార్లు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రశాంత్ ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ అవుతుంది. ఇక నిజంగా పల్లవి ప్రశాంత్ టైటిల్ను వెనక్కి తీసుకుంటే మాత్రం ప్రశాంత్ ఫ్యాన్స్ మరింత గొడవకు దిగడం ఖాయమని చెప్పాలి. నిజానికి ప్రశాంత్ గెలవకుండా ఉంటే మాత్రం ఫ్యాన్స్ బిగ్ బాస్ని తగలబెట్టేవారేమో అని తెలుస్తోంది.